వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపర మండలం దావులూరు అడ్డ రోడ్డు వద్ద జరిగిన యువకుని హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ కేసు వివరాలను వెల్లడించారు. మృతుడు నాలాది సాంబశివరావు నిందితులలో ఒకరైన సమ్మెట భూలక్ష్మికి గతంలో వివాహేతర సంబంధం ఉండేదని, ఇరువురు మధ్య జరిగిన గొడవల కారణంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, సదరు కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా మృతుడు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులో రాజీకి రావాలని భూలక్ష్మి ఆమె భర్త కోరగా 5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా భూలక్ష్మి తుములూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటుందని, ఇది చూసి ఓర్వలేక మృతుడు సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, మృతుడైన నాలాది సాంబశివరావును చంపేస్తే అడ్డు తొలగిపోతుందని భావించి ముగ్గురు పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ తెలిపారు. ఏజ్ 32 ఇయర్స్, తుమ్లూరు గ్రామం. ఇతని హత్యకు కారణం ఏంటంటే దావులూరు నాగరాజపాలెం చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో, ఆవిడ 39 ఇయర్స్, మ్యారీడ్, 2 పిల్లలు. ఆవిడతో 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు, ఇతను అన్మ్యారీడ్. బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఆవిడని కొట్టి చాలా పెద్దల్లో కూడా పెట్టారు. పెద్దల్లో పెట్టినా కూడా ఇతను వినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. భరించలేక వీళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మిని, వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుల్ని కోరటం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించారు. నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి చాగంటి రాజశేఖర్ రెడ్డి అనే అతనితో మళ్ళీ ఈవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఈ రాజశేఖర్ రెడ్డి కనబడినప్పుడల్లా కూడా ఈ డిసీజ్డ్ ఇతన్ని తిడతాం జరిగింది. నువ్వు భూలక్ష్మి నాది, నువ్వేంటో ఆ అమ్మాయి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అనరాని మాటలు, బూతులు కూడా తిట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయులు, భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు, తర్వాత హెరాస్ చేస్తున్నాడు, తర్వాత కేసు రాజీ ఇవ్వమని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25వ తారీఖున నైట్ దావులూరు అడ్డ రోడ్డు దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్డ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి, ఆంజనేయుల దగ్గరుండి వేసి అనగానే రాజశేఖర్ రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద, లెఫ్ట్ సైడ్ మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తూ జరుగుతుంది. మార్చి 3వ తేదీ స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు సైన్స్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు వైఐ అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నందు 5 నుండి 10వ తరగతి చదువుతున్న అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ దోహదపడతాయని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఇఓ నన్నపనేని భాస్కర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అతి చేరువలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రొద్దున్నే బయలుదేరి కళాశాలకు వచ్చి
తరగతుల్లో హాజరై మంచి విద్యాబోధన సంపాదించుకుని వెళ్ళిపోతున్న సంగతిని మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా 3వ తారీఖున కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్లస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వీరన్నిటికీ కళాశాల నుంచి అందరికీ ఆహ్వానాలు అందించటం, విద్యార్థుల పార్టిసిపేషన్ గురించి వారితో చర్చించటం, ఆయా కళాశాల యాజమాన్యాలతో ప్రిన్సిపాల్స్తో చర్చించడం జరిగింది. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం క్రింద 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి వారిలో ఉన్న నైపుణ్యతను బయటికి తీయడానికి ఈ యొక్క ప్రయత్నం ప్రారంభించాం. మేము ఇవాళ నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు వైఐ అమరావతి అన్న టీం కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం 3వ తారీఖున రాబోయే ఆదివారం. ఇప్పుడు మనకి తెలిసిందే ప్రతి పెద్ద ఆలోచన చిన్న చిన్న ఆలోచనల దగ్గర నుంచి వస్తాయి. అలాంటి ఆలోచనలను బయటికి తీయడానికి వెలుగులోకి తేడానికి ఒక ప్రయత్నమే ఇది. సో 28న నిన్న ప్రతి స్కూల్స్లో ప్రాజెక్ట్ ఎక్స్పో అని జరిగింది ఒకటి. అది ఆ పిల్లలకి స్కూల్ వరకే పరిమితం అవుతున్నారని చెప్పి ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ అన్నిటినీ కలిపి ఒకసారి అందరికీ చూపించే ప్రయత్నం దాంట్లో మేము 3rd పెట్టినాం. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 19వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 2వ రోజు పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైట్ అడగటం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. వార్డుకి 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, హోటల్స్, ఇలాంటి నాపరాళ్ళు, అలానే ఇలా స్లాపుల్లాగా బండ్ల పరుస్తానా సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దయచేసి చెప్పేది ఏంటంటే ఒక మాన్యువల్ లాగా అమర్చాలని కోరుకుంటూ, అలానే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఈ కవర్లు కానీ బాటిల్స్ కానీ వేస్తూ అవన్నీ కాలువల్లో ఇప్పుడు మేము వెళ్ళడం జరిగింది. చిన్న కాలువే, ఆ చిన్న కాలువ కవర్లు బాటిల్స్ పడతానా అక్కడ వాటర్ ఆగిపోవటం జరిగింది. ఆ మందు బాటిల్స్ ఇలాంటివి వేయటానా కాలువ వాటర్ ఆగిపోవటం జరిగింది. దయచేసి మీరు మాకు సహకరించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వచ్చినప్పుడు అందిస్తే బాగుంటుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. గత పాలకులు 500 కోట్ల బడ్జెట్ పెట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పాటుపడితే ప్రస్తుత వైసీపీ సర్కార్ కనీస సమస్యలు పరిష్కరించడం లేదని సంఘ నేతలు సత్యనారాయణ, రామకృష్ణ ఆరోపించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంక్షేమ బోర్డును నడిపించాలని, ఏదైతే నడపకుండా ఈ ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేస్తే రానున్న రోజుల్లో ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు మేము మేనిఫెస్టోలో పెట్టి మీకు బోర్డు నడిపిస్తామని చెప్పి హామీ ఇస్తారో వారికే మేము ఓట్లు వేసి మా కార్మికులందరం కూడా గెలిపించుకొని మా సంక్షేమ బోర్డును సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 40,000 క్లెయిములు పెండింగ్ ఉన్నాయి, సభ్యులుగా చేర్చడం లేదు. మరి ఆ రోజు ఏదైతే మొత్తాన్ని నిధుల నుండి ఈ కార్మికులకు ఇవ్వాలని అనుకున్నారో ఆ నిధులు అట్లాగే ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఆ వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించట్లేదు. కార్మికులు ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం వాడుకున్నటువంటి ఈ సంక్షేమ నిధిని తిరిగి చెల్లించట్లేదు. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ దీన్ని సక్రమంగా నడపాలని, కార్యాలయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వీళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని కాంపెన్సేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి పోరాటం మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సౌజన్యంతో 51వ ఏపీ సీనియర్ అంతర్జిల్లాల మరియు
క్యారమ్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 125 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. విజేతలను నేషనల్ క్యారమ్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. క్రీడా ప్రాధాన్యతను ఇస్తూ అనేక పోటీలను తమ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బిలియర్డ్స్లో క్యారమ్స్లో కూడా మా క్లబ్ సభ్యులు జాతీయ స్థాయిలో కూడా ర్యాంకులు సాధించిన ఘనత ఉంది. దానిలో భాగంగా రేపు మార్చి 2, 3, 4 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి కూడా 125 మంది సభ్యులు క్యారమ్స్ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కానీ భోజన వసతి సదుపాయాలు అన్నీ కూడా ఎల్వీఆర్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ 3 రోజుల్లో క్యారమ్స్లో విజేతలుగా నిలుస్తారో వారందరినీ కూడా రేపు నేషనల్ స్థాయిలో జరిగే గ్వాలియర్లో జరిగే పోటీలకి ఎంపిక చేసి వాళ్ళని క్లబ్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం. కొల్లిపర దావులూరు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.